కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడాను ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ఈ అంశం మీద కేంద్రంలోని 10 కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే 500 చిల్లర పైచీలకు రైతు సంఘాలు ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని, అందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లు కట్టబెట్టే విధానాన్ని తిప్పికొట్టాలని, ప్రత్యేకించి గుజరాతీ కార్పొరేట్లకు ఆస్తులను కట్టబెడుతున్న ఎల్ఐసి, ఓఎన్జీసీ, గెయిల్ లాంటి వాటిని వీటన్నిటిని ఆపాలని, అలాగే రాజ్యాంగ వ్యవస్థలు రక్షించుకోవాలని, న్యాయమూర్తులు బెదిరిస్తున్నారు, ఈడీ సిబిఐ చేత కేసులు పెట్టిస్తున్నారు ప్రశ్నించిన వారి మీద. ఈ తప్పుడు విధానాలు విడనాడాలని, అలాగే నీట్ పరీక్షల్లో అవినీతి జరిగి పేపర్ లీక్ అయినప్పటికీ విద్యార్థులు ఉద్యమం చేస్తే కానీ లొంగి రాక తప్పనిసరి పరిస్థితి కలిగింది. ఇలాంటి తప్పుడు విధానాలు ముందు కొనసాగరాదని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో కూడా ఏఐటీసీ, సిఐటీసీ, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, మిగిలిన కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజానీకం అందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలు తిప్పికొట్టాలని చెప్పని ఈ నెల 10వ తారీఖున అంటే సోమవారం రోజున గాంధీ బొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు నిరసన చేసి జైలు బోరో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం వేలాది మంది పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు దామాంకయ్య, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని.